అమ్మవారు ఎందుకు అంత శక్తివంతమైనది? అయితే ఇక్కడ మహిషాసురుడు ఏమంటాడు అంటే, బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసిన తర్వాత నన్ని ఏ పురుషుడు కూడా చంపరాదు, ఏ జంతువు కూడా చంపరాదు, ఏ రాక్షసుడు కూడా చంపరాదు. అయితే ఎప్పుడు కూడా రాక్షసులు అనగానే చిన్న తప్పు చేస్తూ ఉంటారు. ఆ యొక్క మహిషాసురుడు కూడా చిన్న తప్పు ఏం చేసిందంటే, ఆడవారిని చులకన భావంతో చూసి ఆడవారైతే నన్ను సంహరించలేరు, ఎంతసేపు ఉన్నా రాక్షసులు లేదా దేవుళ్ళు లేదా జంతువులు మాత్రమే సంహరిస్తారు, ఆడవారు శక్తిహీనులు అని భావించి వారి ద్వారా తన చావు ఉండదు అనే నిర్ణయంతో ఆ వరం కోరుకోలేదు. అయితే అతడు విర్రవీగడం చూసి బ్రహ్మదేవుడు తనకుండే జ్ఞానాన్ని, శివుడు తన చేతిలో ఉండేటటువంటి త్రిశూలాన్ని, విష్ణుమూర్తి తన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని ఒక ఆడ రూపంలో సృష్టించి, అది చిన్న అమ్మాయిగా సృష్టించినందుకు మొట్టమొదటి అవతారము బాలా త్రిపుర సుందరి రూపంలో ఉంచి ఆ రాక్షసుని వధించడం జరుగుతుంది. అందుకోసమే ఎప్పుడు కూడా ఆడవారిని తక్కువ చేసి చూడకూడదు అని మన శాస్త్రం చెప్తుంది. శాస్త్రంలో ఆడవారికి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చింది. మీరు నిజానికి చూస్తున్నట్టయితే ఆడవారికి ఉన్నటువంటి శక్తి ఇంకెక్కడా కూడా ఉండదు అని చెప్పడం జరిగింది.